నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే అధికారుల నిర్లక్ష్యం వెంటాడుతోంది. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చేతికొచ్చిన పంట చేలలోనే దగ్ధమవుతోంది. లక్షల రూపాయల పెట్టుబడి కళ్ల ముందు అగ్నికి ఆహుతవుతుంటే అన్నదాతల కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటు సొసైటీ కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా చేయకపోవడంతో కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పంటను ఆరబెట్టుకుంటూ అధికారులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అగ్ని ప్రమాదాల తీవ్రత ఎలా ఉంది, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మక్క రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2140 ఎకరాలలో మక్క సాగు జరిగింది. దానికి గాను ఒక ఎకరాకు సంబంధించి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చింది. అది ఇప్పటికీ కళ్ళల్లో పోసుకొని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాల నేపథ్యంలో కూడా ఒకవేళ వర్షం పడితే మక్క తడిసి బూజయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పటి వరకు అధికారులు అడిగితే మాత్రం గన్ని సంచులు రాలేని కారణంగా ఇప్పటికి కొనుగోలు ప్రారంభించలేదని చెప్తున్నారు. కానీ దీనిపైన రైతులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మంచిర్యాల జిల్లాలో మక్క కొనుగోలుపై ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? సుమారుగా ఈ సంవత్సరము మంచిర్యాల జిల్లాలో 2140 ఎకరాల మక్క సాగు జరిగిందని అధికారులు అధికారికంగా లెక్కలో తెలిపారు. అయితే రైతులు కూడా పంట మార్పిడి చేస్తే పంట దిగుబడి బాగా వస్తుందని అధికారులు చెప్పడం వల్ల పంట మార్పిడి వైపు మళ్ళిన సందర్భంలో పంట పండినాక అసలు మార్కెటింగ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక మార్కెటింగ్ లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజుల కింద కురిసిన అకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంటలు చాలామంది కూడా నేల కొరిగినాయి. అట్లా కొంత నష్టం జరిగింది. పండిన కాస్త పంటను అమ్ముకొని పెట్టుబడులు ఇవన్నీ కూడా తీర్చుకునే సందర్భంలో కూడా ప్రభుత్వము కొనడానికి ముందుకు రావడం లేదు. సుమారు నెల రోజుల నుంచి కూడా మక్క పంట చేతికొచ్చి ఈ ఎవరి చేనులో అసలు ఈ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎవరి చేనులలో వాళ్ళే మక్కలు పోసుకొని ఎండబెట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాలో పంట చేనులలో తగులబడి పంట కూడా కాలిపోయిన సందర్భం. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ చూసినా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం ముందుకు రాకపోవడం వల్ల రైతులు చాలా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వము కొనుగోలు చేయడం కోసం ముందుకు రాని కారణంగా దళారులు ప్రభుత్వం 2400 రూపాయలతోటి ఒక క్వింటాల్కి కొనడానికి కోసము మద్దతు ధర ప్రకటిస్తే ఈరోజు ప్రభుత్వం కొనిన కారణంగా దళారులు కేవలం 1600 రూపాయలు మాత్రమే కొంటామని వీళ్ళంతా కూడా కాసుకొని కూర్చున్నారు. అంటే రైతులు ఎంత మేర నష్టపోతున్నారో ప్రభుత్వం గ్రహించాలి. ఇంకోటి, క్వింటాల్కి ఎకరాన యావరేజ్గా ఒక 35 నుంచి 40 క్వింటాలు మొక్కలు పండుతాయి. కానీ ప్రభుత్వము కేవలం ఒక ఎకరానికి 24 క్వింటాలు మాత్రమే మేము కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టడం వల్ల మరో భయానిక పరిస్థితి రైతుల్లో ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వము రైతులు పండించినటువంటి పంట ఇది ఏం దొంగతనం చేసుకొచ్చింది కాదు, ఇదేమో గంజాయి కాదు. రైతులు ప్రభుత్వము చెప్పినటువంటి పంటనే పండిస్తూ ఉన్నారు. ఈ పంటను నిబంధన లేకుండా కొనుగోలు చేసి త్వరగా కొనుగోలు చేస్తే రైతులు పెట్టినటువంటి పెట్టుబడులు తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. లేని పక్షంలో మళ్ళీ వర్షాలు కురిస్తే, ఇప్పుడు మే నెల వస్తూ ఉన్నది, మే నెల దాదాపు ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు కురిస్తే మక్క పంట అనేది మెత్తబడి బూజుబడి అసలు కొనుగోలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు, ప్రభుత్వమే కొనది. కాబట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి ప్రభుత్వము మేము కోరేది ఒకటే, రైతు పండించినటువంటి పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి సకాలంలో కొనుగోలు చేస్తే రైతు సంతోషపడతాడని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మనతో పాటు ఇంకో రైతు ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు 2 ఎకరాలలో సాగు చేశారు, దిగుబడి ఎలా వచ్చింది, మరి అమ్ముకుందామంటే కొనే పరిస్థితి ఉందా లేదా? నా పేరు మారు వెంకటరెడ్డి, మా నర్సింగాపూర్ విలేజ్, హాజీపూర్ మండల్. నేను 5 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు నేను పంట సాగు చేశాను, మొక్కజొన్న పంట. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి పంట మార్పిడి చేస్తే పంట దిగుబడి, వచ్చే పంటకు దిగుబడి కూడా బాగా వస్తుందని ప్రభుత్వాలు చెప్తే మేము ఏం చేశానంటే నవంబర్ లోపల పత్తి పంట, వర్షాకాలం పత్తి పంట సాగు చేసిన పంటను తీసేసి నవంబర్ లోపల మొక్కజొన్న సాగు చేశాను. 4 నెలలు గడిచింది. 4 నెలలు గడిచిన తర్వాత పంట చేతికొచ్చే టైం లోపల నెల రోజుల కింద అకాల వర్షానికి మొత్తం భూమి మీద పడిపోయింది. దాన్ని ఇరుచుకోలేని పరిస్థితి.
కాబట్టి దానికి లేబర్ ఎక్కువ పడ్డారు పంట తీసుకోవడానికి. ఇవాళ పంట తీసి మొక్కజొన్న కూడా కుప్పపోసిన స్థాయికి వచ్చి నెల అవుతుంది, నెల గడుస్తుంది. కానీ ప్రభుత్వము సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము కొనుగోలు చేస్తామని చెప్తున్నారు తప్పితే అది ఎక్కడ సెంటర్ పెడుతున్నారు, ఎలా కొనుగోలు చేస్తారు అనేది విషయాన్ని రైతులకు సమాచారం ఇవ్వట్లేదు. అసలు రైతు పరిస్థితి ఏంటంటే అకాల వర్షాలకు ఒకవేళ వర్షం ఇట్లా పడితే ఈ మొక్కలు బూజు వస్తాయి. బూజు వచ్చినప్పుడు దాన్ని ఏ అధికారి కొనలేదు, ఏ గవర్నమెంట్ కొనలేదు, ఏ వ్యాపారి కొనలేదు. ఎందుకు అంటే బూజు వస్తే అవి కోళ్ళు తినడానికి పాయిజన్గా మారుతుంది కాబట్టి దాన్ని కొనలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని మేము కూడా పక్కకు పడబోయడమే తప్పితే దాన్ని ఎవరికి కూడా అమ్ముకునే స్థితిలో లేము. ఓకే, అసలు గవర్నమెంట్ ఎందుకు కొనట్లేదు, ప్రైవేట్లో రేట్లు ఎట్లుంది, మీ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉందంటే మేము పంట చేతికొచ్చి 20 నుంచి 28 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ సెంటర్ పెడుతున్నాం, అక్కడ సెంటర్ పెడుతున్నాం అని ఇంతకుముందు ఒక 10 రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ నిర్ణయం అనేది లేదు. కాబట్టి ఈ ధాన్యాన్ని ఈ నెల రోజుల క్రితం కొంత పంట నష్టపోయినాం. ఆ మిగతా కొంచెం పంటను మేము తీసుకొచ్చి ఈ శుద్ధి చేసి ఈ మన కుప్ప చేసి ఎండబెట్టి ఆరబెట్టి 20 రోజులు దాటిపోయినా కానీ ఇప్పటికీ ఆ సెంటర్ ఎక్కడని ఓపెన్ చేయలేకపోయారు. కాబట్టి ఈ సెంటర్ అతి త్వరగా సెంటర్ ఓపెన్ చేసి కొనుగోలు చేస్తే రైతులు బాగుపడతారని వ్యక్తం చేస్తున్నాం. అయితే మక్క కొనుగోలుకు సంబంధించి ఏదైతే అధికారులు ఉన్నారో ఇటు మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు కూడా గన్ని సంచులు రాలేదనే కారణంతో ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేవు. కానీ దీనికి మద్దతు ధర మాత్రం 2400 ప్రకటించారు. దీనికి గాను ప్రైవేట్లో మాత్రం కొనుక్కుందామని పోతే కేవలం 1600 అంటున్నారు. దీనివల్ల ఒక క్వింటాల్కు 800 రైతులు నష్టపోతున్నారు. దిగుబడి కూడా 24 క్వింటాలు మాత్రం ఒక ఎకరానికి కొంటాను అధికారులు చెప్పడంతో ఇక్కడ దిగుబడి ఎంత వచ్చింది ఒక రైతు కంటే 35 నుంచి 40 క్వింటాల మధ్యలో దిగుబడి వచ్చింది. దీని ద్వారా కూడా అసలే కొనట్లేదు. దీంట్లో దిగుబడికి అంటే అమ్ముకోవడానికి ఇట్లా నిబంధనలు పెట్టడం ద్వారా రైతులు చాలా రకాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ అధికారులు దీనిపైన తొందరగా ఒక నిర్ణయం తీసేసుకొని కళ్ళల్లో వారబోసినటువంటి మొక్కజొన్న పంటని వెంటనే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ భూమేశ్వర్ శ్రీనివాస్, బిగ్ టీవీ, మంచిర్యాల జిల్లా.